అధికార ప్రతిపక్ష పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఐతవరం నుంచి హైదరాబాద్ వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తాం అన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లూపుగా చేరిక కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో. రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం. కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తూ ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమైతే ఏదైనా కార్యక్రమం పెడదామన్నారు, ఇతరత్ర రకరకాలుగా ఉంది. అవన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత పత్రికా సోదరులందరూ మీరు సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం. కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయోభిలాషులు ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తాం అన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో 9 గంటలకు లూపుగా చేరిక కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో. రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే వస్తాం. ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం. కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తూ ఉన్నాం. రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద ఆయన్ని వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం. ఒక మాట ఏమైతే ఏదైనా కార్యక్రమం పెడదామన్నారు, ఇతరత్ర రకరకాలుగా ఉంది. అవన్నీ కూడా తదుపరి కార్యాచరణ. ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీల్లో వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలకి వలసల్ని మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు చంద్రబాబు నివాసంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వన నేపథ్యంలోనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇతనికి గత కొంతకాలంగా దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా మైలవరానికి అధిష్టానం నియమించడం జరిగింది. దీంతో ఆయన కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ ఒకసారిగా టీడీపీకి వెళ్తానని ప్రకటన చేశారు. ఈ రోజు హైదరాబాద్ లోనే మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆయన సమక్షంలో ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందనే మైలవరంలో చెప్పుకోవాలి. అయితే టీడీపీలో కూడా ఈయన చేరికతో కొంతమంది టీడీపీ నేతలు కూడా అలక చెందారు. ఎందుకంటే ఈయనకి కూడా ఒక సీటు కేటాయిస్తారని ఒక టీడీపీలో ప్రచారం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇంకా టీడీపీ అధిష్టానం నిర్ణయించాల్సి ఉంది. అయితే దానిపైన కొంతమంది టీడీపీ నేతలు కూడా అలకపోని ఉన్నారని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఈ రాజకీయ వేటి మాత్రం ఎక్కింది. ఎందుకంటే 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా టీడీపీలోంచి వైసీపీకి, వైసీపీ నుంచి టీడీపీ పార్టీలకు, ఇతర పార్టీలకు కూడా వలసలు వెళ్తున్న సమయంలో ఎవరి టికెట్ వరిస్తుందని కూడా ఇక్కడ భారీగా చర్చ మాత్రం జరుగుతుంది. ఇవాళ వసంత్ కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి ఎక్కడ సీట్ కేటాయిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది జ్యోతి. అయితే అనిల్, వసంత కృష్ణప్రసాద్ రాక టీడీపీకి ఎంతవరకు కలిసి వచ్చే పరిస్థితి ఉంది? కేడర్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అయితే మైలవరంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిద్దని కూడా ఒక ప్రచారం మాత్రం సాగుతుంది. అంటే మైలవరంలో టీడీపీ ఇన్ఛార్జీలు వాళ్ళు ఎలా ముందుకు సాగుతారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఆయనకి అసలు ఎక్కడ టికెట్ ఇస్తారు, మైలవరం ఇస్తారా లేకపోతే ఇంకో నియోజకవర్గం ఇస్తారా అన్నది కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ టీడీపీ అధిష్టానం ఇవ్వలేదు. దీనిపైన
కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈయనకి టికెట్ ఇచ్చే క్రమంలో సీనియర్ నాయకులు కూడా టీడీపీ అధిష్టానం చెక్ పెట్టేలా ఉందని కూడా ఒక ప్రచారం మాత్రం సాగుతుంది. దీంతో మరి టీడీపీ నాయకులు వైసీపీకి సహకరిస్తారా, లేకపోతే టీడీపీలో ఉన్న మైలవరం వసంత కృష్ణప్రసాద్ సహకరిస్తారా, లేకపోతే నియోజకవర్గాలు సమీకరణలు మారనున్నాయా అనేది కూడా ఇక్కడ భారీ చర్చ మాత్రం నడుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరంలో మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పొచ్చు. టీడీపీకి ఎంతవరకు కలిసి వస్తుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.